గారికి వందనాలు, మీ అందరికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే రెండు వారాల కింద బాగా ఈ సైడ్ బాగా నొప్పి లేచింది. నొప్పి లేస్తే 2 రోజులు నొప్పి లేస్తుంటే అట్నే పోయిన పనికి పోతే ఇక మళ్ళీ 3వ రోజు బాగా నొప్పి లేస్తుంటే అయ్యగారి కాడికి వచ్చి ప్రార్థన చేపించుకుంటే కొద్దిగా మంచిగానే తక్కువైంది. ఇంకేమైంది అన్నట్టుగా అట్నే పోతే మళ్ళా తెల్లారి వరకు ఇంకా లేవకుండా అసలు నడువు వస్తలేదు, బాగా ఎక్కువైంది నొప్పి. ఇక అయ్యగారితో ప్రార్థన చేసుకున్నాను కూడా అసలు ఓపికే లేదు. అట్నే ఏడ్చుకుంటా కూర్చుంటే ఈయన మార్చాలికి అట్నే తీసుకుపోయి ఇక హాస్పిటల్ తీసుకుపోతే అన్నాడు కదా డాక్టర్ కూడా, అమ్మ నువ్వు భయపడబాకు, మామూలు నొప్పిలే 5 రోజులకి టాబ్లెట్లు ఇస్తున్నా వాడని చెప్పిండు. చెప్తే 5 రోజులు వాడినా, అయినా కూడా తక్కువ కావట్లేదు. అయితే ఇంకా నైట్ ఏం చేసినట్టు ఇంకా ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఇదేంది నేను ఈ నొప్పి, సావైన బ్రతికైనా నీ కొరకు అని ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటే ఆ నైట్ వచ్చిండు ఒక మగ మనిషిలాగా వచ్చి ఈ నొప్పి కానీ చేయబెట్టిండుగా. నొప్పి ఇంకా నీకు తక్కువ కాలేదమ్మా అని అంటుండగా. అయితే నాకు భయం పుట్టి నేను ఒక్కదాన్ని మనసులో పండుకున్నా, ఆయన ఏమో కింద పండుకుండు. భయం పుట్టి అసలు కాలం ఎట్లా వచ్చింది లే, నాకు భయం వేస్తుందంటే ఇంకా లేచి పక్కన పండుకుండు. పొద్దుగాల చెప్పినాక ఆయన సపోర్ట్ చేస్తలేడుగా. అయితే ఇక అయ్యగారు మళ్ళీ ప్రార్థన చేసిండుగా. ప్రార్థన చేయించుకున్నా, వేసి రక్తం పెట్టుకున్నా, కళ్ళు వచ్చిన కలిసి ఇక నొప్పి లేదు నాకు. ఇంకా మంచిగా 2 రోజులు ఇంకా ఫ్రీగా ఉంటా. వీడికి వచ్చినాక అయ్యగారు చెప్పిండగా, అమ్మ నువ్వు సాక్ష్యం చెప్పు, దేవుడే మాట్లాడినని చెప్పిండు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిన